వంకాయతో ఏ రెసిపీస్ చేస్తే మీకు ఇష్టం? నాకైతే వంకాయ టమాటో, వంకాయ శనగపప్పు, వంకాయ బఠానీ, వంకాయ జునుములండి. ది బెస్ట్ కాంబినేషన్స్ అనమాట. నా చైల్డ్‌హుడ్ నుంచి కూడా ఇప్పటి వరకు నా ఫేవరెట్. అండ్ మా హస్బెండ్‌కి నేను చెప్పిన రెసిపీస్‌లో ఏది కూడా నచ్చదు. కనీసం వాటి స్మెల్ కూడా చూడననమాట. మా హస్బెండ్ కోసం అయితే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. నార్మల్‌గా వెజిటబుల్స్ చాలా తక్కువగా తింటారు. దాన్ని కొంచెం స్పెషల్‌గా చేస్తే బాగా తింటారనమాట. సో దట్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పద్ధతిలో చేస్తే సింపుల్ గా అయిపోతుంది అనమాట. వంకాయనే కాదండి, నాకు నచ్చే ఏ కర్రీ కూడా మా హస్బెండ్ కి అసలు నచ్చదనమాట. అంటే నాకు నచ్చుతుంది అని కాదు, నార్మల్ గా నా టేస్ట్ వేరు, తన టేస్ట్ వేరు అని చెప్తున్నాను. కానీ దేవుడు చూసారా ఎంత క్రేజీనో. మా హస్బెండ్కి నచ్చినవేవి నాకు నచ్చవు, నాకు నచ్చేవేవి మా హస్బెండ్కి అసలు నచ్చవండి. బట్ స్టిల్ 6 years అయింది, ఇప్పటికీ కూడా మా జర్నీ హ్యాపీగా సాగిపోతుంది. అండ్ ఇంకో 40-50 years కూడా ఇలాగే సాగుతుంది. స్టార్టింగ్ లో అయితే నాకు పొటాటో కర్రీ చాలా ఇష్టము. నువ్వు ఎందుకు తినవు, నేను కష్టపడి చేశాను కదా అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా అన్నట్టు నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. పాపం చచ్చినట్టు తినేవాడు. ఇలా చాలా సార్లే నేను గొడవ పెట్టుకున్నాను. బట్ ఒక్కరి అభిరుచిని ఇంకొకరు గౌరవించుకుంటే ఇంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. మెయిన్లీ మా ఇంట్లో ఏంటంటే ఈ ఫుడ్ విషయంలోనే ఎక్కువగా గొడవలు అయ్యేవండి. ఇంతకీ కర్రీ ఎలా వచ్చిందో చెప్పలేదు కదా. కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ చాలా సింపుల్ వేలో నేను చేసేసాను. ఇదే పద్ధతిలో చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు అర్థమయ్యాయా అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో వేసింది అయితే కసూరి మేతి. నా దగ్గర కొత్తిమీర లేదని వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.